హాయ్ అండి. ఈ మధ్య మనకి ఓజీ మ్యూజిక్ గట్టిగెక్కుతుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ప్రాబబ్లీ ఇప్పుడే అంత ఎక్కదు. బట్ నాకు అర్థమైతుంది ఎక్కుతది మెల్లమెల్లగా. బికాజ్ సో ఈ మధ్య యాక్చువల్ దే కాల్ హిమ్ ఓజీ సాంగ్‌లో జస్ట్ ఒక చిన్న ర్యాప్ వస్తది. 'గన్స్ అండ్ రోజెస్' అని చెప్పేసి. అది క్రేజీ ఉంటది. సో ఐ వాస్ లుకింగ్ ఫర్ థట్ ర్యాప్ సాంగ్ ఎప్పుడొస్తది అని. ఇప్పుడే వచ్చింది జస్ట్ లైక్ 3 అవర్స్ ఎగో. అండ్ అగైన్ విజువల్స్ వైజ్ క్రేజీ, బట్ లిరిక్స్ వైజ్ మన వాళ్ళకి అంత పెద్ద ఎక్కకపోవచ్చు. బట్ దాట్ బీయింగ్ సెడ్, మీరు ఒకవేళ ఏమది 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సిరీస్‌లో ఆ ర్యాప్ సాంగ్స్ అవన్నీ వింటూ వింటూ వస్తుంటే, ఆర్ కొంచెం అన్న ర్యాప్ నాలెడ్జ్ మీద కొంచెం ఉంటే, యూ విల్ ఫీల్ లైక్ అరే బానే చేసిర్రా మనోళ్ళని. అండ్ నాకు బేసికల్లీ ఓజీ మ్యూజిక్ వైజ్ నాకు ఆ లాజిక్ అర్థమైపోయింది. ఒక 3 పాటలు కొట్టుకున్నారబ్బా! ఏమన్నా 'నెత్తురుకు మరిగిన హంగరి సీత' పెట్టుకున్నారు. ఆ టా టా డా 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 ఆ మ్యూజిక్ ఒకటి పెట్టేసుకున్నారు. ఇంగా ఏమది 'గన్స్ అండ్ రోజెస్' పెట్టేసుకున్నారు. ఇక దొరికినట్టు దొరికిన చోట వాడేయడమే. లైక్ కొంచెం ట్యూన్ మార్చి, కొంచెం ఫ్లేవర్ మార్చి 'దే కాల్ హిమ్ ఓజీలో' పెట్టేసిండు. కొంచెం ట్యూన్ మార్చి, కొంచెం ఫ్లేవర్ మార్చి 'గ్లిమ్స్‌లో' పడేసిర్రు. కొంచెం ట్యూన్ మార్చి, కొంచెం ఫ్లేవర్ మార్చేసి మళ్ళీ ఇప్పుడు కొత్త సాంగ్‌లో పెట్టిర్రు. బట్ ఎవ్రీ సాంగ్ హ్యాస్ ద సేమ్ లిరిక్స్. ఐ మీన్ ఎట్ దిస్ పాయింట్ ఐయామ్ లైక్, అరే ఏంట్రా ఇన్నయ్య మళ్ళీ మళ్ళీ వింటున్నాం అంటే, ఒకటే రాసుకొని వివిధ రకాలుగా మ్యూజిక్ కొట్టినట్టుంది. బట్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ మ్యాన్. ఐ మీన్ ఐ హావెంట్ సీన్ దిస్. నాకు తెలిసి ఏ సినిమాలో నేను చూడలే, ఏ లాంగ్వేజ్ సినిమాలో కూడా నేను ఇట్లాంటివి చూడలే. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఫ్రెష్ ఎక్స్పెరిమెంటేటివ్. మన వాళ్ళకి థియేటర్లో ఎక్కుతుంది లేదు తెలియదు కానీ, బట్ ద హైప్ ఇస్ రియల్.